జై శ్రీరామ్. ప్రతినిత్యం మనం వెంకటేశ్వర స్వామి భక్తి కథలు ఎంతో భక్తి తత్పరతతో మనం వింటున్నాము. అనుకోకుండా మనకి స్వామి యొక్క అనుగ్రహం మరింత మనం పెంపొందించుకోవడానికి, స్వామిని మనం ఎల్లవేళలా స్మరించుకోవడానికి ఈ కథలు చెప్పుకుంటున్నాము. ఈ రోజున మనం మూలా నక్షత్రం దగ్గరకు వచ్చాము. మూలా నక్షత్రాధిపతి కేతువు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుర్రాశిలో ఉన్నాయి. మూలా నక్షత్రాధిపతి అయినటువంటి కేతువు జ్ఞానానికి, మోక్షానికి ప్రతీక. మనం వెంకటేశ్వర స్వామి భక్తి కథల్లో ఇవాళ కథలో ఏమిటి అంటే ప్రధానమైనది, అత్యద్భుతమైనది మనకి మునిజన పూజితుడు, సర్వాంతర్యామి, సకల ప్రాణులకు జనరక్షకుడు అయిన స్వామి సకల నవగ్రహ బాధల్ని పోగొట్టేవాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ భూ నీలా సమేతంగా మనకి దర్శనమిస్తూ మనకి అన్ని విషయాలలోనూ కూడా మనల్ని ముందుండి నడిపిస్తున్నాడు స్వామి. ఆయన భక్తజన పోషకుడు. ఆయన గుమ్మం ముందుకి వెళ్ళినా వెళ్ళకపోయినా మనలాంటి వాళ్ళం అందరం కూడా ఇక్కడి నుంచి గోవిందనామస్మరణ చేసి మన ఇంట్లో పూజ చేసుకునే స్థలంలో ఒక గోడ మీద గోవిందనామాలు పెట్టుకుని ఆయనే సర్వస్యంగా భావిస్తున్న మనకి అసలు ఆయన ఆ నామాలతోటే మనల్ని చుట్టూ రక్షించి చక్కటి ఆరా ఇంటి నిండా డెవలప్ చేసి మనకి డెవలప్ చేస్తున్నాడు అంటే మన చుట్టూ కూడా పెంపొందించుతున్నాడు అంటే అసలు అది మన నిజంగా కలియుగ జనులకు అదృష్ట దైవం కదండి ఆయన. అసలు కలియుగ బాధలు ఎంత దరిద్రంగా ఉన్నాయి, భయం వేసిపోతుంది. ఆ భయాన్ని పోగొట్టేవాడు ఆయనే. కలి యొక్క ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తొక్కివేస్తూ ఉండేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. అన్ని యుగాల్లోనూ కూడా భూలోకంలో వెలవడం అనేది మన అదృష్టంగా మనం భావించుకోవాలి. ఇద్దరు మహాపండితులు, మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అయితే దేవతాగ్రహం, అధిదేవతాగ్రహం సరస్వతీదేవి. అందుకనే ఈ కథని నేను ఈ నక్షత్రానికి ఎంచుకోవడం జరిగింది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వామిని స్థిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖ చక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం సర్వపాదం పరమానంద రూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. భక్తునికి స్వామి ఎన్నిసార్లు మనం ఒక భక్తునికి లేదా మనకైనా సరే అరిషడ్వర్గాలను జయించే విధానం స్వామి పూజలో మనకి తెలుస్తూ ఉంటుంది. అందులో అహంభావము లేదా అహంకారము అనేది అస్సలు ఉండకూడదు. ఆ ఉండకూడదన్న సంగతిని ఎంత చక్కగా చెప్పారో వెంకటేశ్వర స్వామి ఒక్కసారి చూడండి. ఈ మూలా నక్షత్రం నాడు శ్రీ వెంకటేశ్వరుని సేవించిన వారికి చక్కటి విద్యా జ్ఞానము కూడా లభిస్తాయి. ఒక ఊరిలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. తాను గొప్ప పండితుడు. ఆ గొప్ప పండితుడనే అహంభావం కూడా అతనికి ఎక్కువగానే ఉండేది. అదే అహంకారంతో కూడా తాను అతి గొప్ప పండితుడనని, తన్ని మించిన వారు ఈ చుట్టుపక్క ఊర్లలో గాని, ఇక్కడ దగ్గరలో గాని, దూరంలో గాని, రాజాస్థానంలో కూడా తనకి సాటి ఎవరూ లేరనే మంచి అహంకారం, అహంభావపూరితంగా ఆ విష్ణు శర్మ పండితుడు ఉండేవాడు. అదే ఊరిలో నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 3 పిల్లలు. తన కుమారులలో ఆఖరివాడు మూఢుడుగా, మాటలు రానివాడుగా ఉండేవాడు. ఎప్పుడు జడత్వంతో ఉండేవాడు. అంటే
మొద్దుగా ఉండడం, మాటలు సరిగ్గా రాకపోవడం, చదువుకోకపోవడం, ఏ ఏం చెప్పినా కూడా అర్థం కానట్టుగా నిలబడడం, ఇవన్నీనన్నమాట. కిజదుడుగా ఉండేవాడు. మాటలు కూడా స్పష్టంగా పలకలేకపోయేవాడు. విష్ణు శర్మ నారాయణుడితో దేనికైనా అదృష్టం ఉండాలయ్యా అని గర్వంతో పలికేవాడు. అంటే తన పిల్లలు మంచి అభివృద్ధి స్థాయిలో చక్కటి మాట్లాడడం, చక్కగా ఉండడం, పద్ధతిగా మసులుకోవడం, ఇవన్నీ చూసి నీకన్నా నేను చదువులోనూ అదృష్టవంతుణ్ణి, కుటుంబ విషయాల్లోనూ అదృష్టవంతుణ్ణి, పిల్లల విషయాల్లో కూడా నేను అదృష్టవంతుణ్ణే సుమా అని చెప్పి ఎకసెకంగా మాట్లాడాడట. ఒకరోజు విష్ణుశర్మ నారాయణుడితో అదృష్టం ఉండాలయ్యా అని గర్వంతో పలికేడివాడు. ఆ పలికినప్పుడు నారాయణుడు మొట్టమొదటిసారిగా అతని మనసు ఎందుకో చాలా కష్టపడింది. అప్పటిదాకా విని వదిలేసిన వాడు కష్టపడి మనసంతా కూడా కకావికలమైపోయి ఒకరోజు దేవాలయానికి హరికథ వినడానికి వెళ్తాడు. మనసేం బాగోలేదు, కాసేపు హరికథ వినొద్దామని చెప్పి భార్యతో కలిసి చెప్పి భార్య, భర్త, పిల్లలు ఐదుగురు కూడా వెంకటేశ్వర స్వామి భక్తి లీలలు చెప్తున్న హరికథా కాలక్షేపానికి వెళ్తారు. స్వామి ఆ హరికథా కాలక్షేపాన్ని వింటున్నప్పుడు ఆ హరికథ చెప్పే అతన్ని, స్వామి ఇవాళ మీరు చెప్పిన వెంకటేశ్వరుని లీలల గురించి విన్నాము, చాలా గొప్పగా ఉన్నాయి. స్వామి నా ఆఖరు కుమారుణ్ణి ఆదరించు, నీ కొండకు వచ్చి దర్శించుకుని సేవించుకుంటాము అని దండం పెట్టుకున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి. ఈ కథని మీ ద్వారా విన్నానని చెప్పి ఆ హరికథ చెప్పే పండితుడికి కూడా నమస్కారం చేశాడు. అంటే ఇక్కడ ఎంత విద్యావంతుడైనా కూడా అహంభావం లేనట్లే కదా నారాయణ శర్మకి. అదనమాట. అప్పుడు వెంటనే తక్షణమే మీరు ఎప్పుడో మాటలొచ్చేదాకా, జాడ్యం పోయేదాకా ఎందుకు శర్మగారు? మీరు ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడే బయలుదేరి వెళ్ళి కొండకు వస్తాను. వాడిని చూసే బాధ్యత నీదే అని చెప్పి స్వామికి పిల్లవాడిని చూపించి చెప్పిరండి అన్నాడు హరికథ కాలక్షేపం చెప్పే పండితుడు. వెంటనే తక్షణమే బయలుదేరుతామండి అని చెప్పి ఆ పండితుడు చెప్పి అనుకున్నది అనుకున్న వెంటనే పిల్లలతో భార్యతో మూటాముళ్ళు సర్దుకొని అప్పుడంతా కాలినడకలే కదండి ఎక్కడి నుంచి వెళ్ళినా ఆ కాలినడకన తిరుపతికి బయలుదేరాడు. ఈలోపు ఎక్కడికయ్యా నారాయణ శర్మ నీ ప్రయాణం అంటూ విష్ణు శర్మ ఎదురయ్యాడు. నిన్ననే మనం చెప్పుకున్నాం, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు మన అడుగడుక్కి తగులుతూ ఉంటారు. ఆ తగిలినప్పుడు మనం ఏదన్నా ముఖ్యమైన విషయం మీద వెళ్ళేటప్పుడు మనం ఉన్నదున్నట్టు చెప్పినా ప్రమాదమే, లేదని చెప్పినా ప్రమాదమే. రెండూ మంచిది కాదు. తదాస్తు దేవతలు ఉంటారు. కాబట్టి అందుకే ఆ గొప్ప వాక్యం ఒకటి చెప్పబడింది. ప్రత్యక్షే ప్రియవక్తారం, పరోక్షే కార్యనాశనం. ఇది అందరు నేర్చుకోవాల్సిన మాట అండి. మనకి ఎవడో ఒకడు తగులుతూనే ఉంటారు, తగులకుండా ఉండరండి మనకి. నారాయణుడు ఇంకా ఎదురుకుండా ఉన్నాడు కదా, పోన్లే అతని బాహంభావం అతనితో ఉండని, దేవాలయానికి వెళ్తూ అబద్ధం చెప్పడం ఎందుకని చెప్పి నిజం చెప్తాడు. చెప్పగానే ఇలాంటి వాడికి భగవంతుడు ఏం చేస్తాడయ్యా, కాలినడకన వెళ్తున్నా కూడా నీకు, అబ్బే నీకేం చెయ్యళ్లే, పోన్లే అంతా నీ భ్రమ, అయినా నీ బ్రతుకంతా నీకు ఇలాగే ఉంటుంది, తప్పదు అని చెప్పి మరింత అహంభావంతో అతన్ని కొంచెం చులకనగా మాట్లాడి అతను వెళ్తున్న పని కూడా నీకు అవ్వదన్నట్టుగా మానసిక వేదనకి గురి చేసి ఎదురు చెప్పి వెళ్ళిపోతాడు విష్ణు శర్మ. కానీ నారాయణ శర్మ మాత్రం హరికథా పండితుడు చెప్పిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం మనసుని బాధ పెట్టుకోకుండా అత్యంత భక్తితో, అత్యంత నమ్మకంతో తిరుమలకి బయలుదేరాడు. అలా విష్ణు శర్మ సభలు సమావేశాలకి అందరూ పిలవగా వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించి సన్మానాలు పొందేవాడు. నారాయణుడు మాత్రం ఎప్పుడు వీలు కుదిరినా కూడా తిరుమలకి వెళ్ళి స్వామివారి ముందు కూర్చుని తన చదువు పాండిత్యాన్ని వివరించి తన పిల్లల్ని వృత్తిలోకి తీసుకురమ్మని, మూఢుడుగా ఉన్న మూడో పిల్లవాడిని కొంచెం సరిచెయ్యమని వేడుకుంటూ ఉండేవాడు. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా విష్ణు శర్మ ఎదురుపడడం, నారాయణ శర్మ చెప్పక తప్పకపోవడం, డిస్కరేజ్ చేస్తూ మాట్లాడడం అనేది జరిగింది. అంటే
చులకనగా మాట్లాడడం అనేది కూడా జరిగింది. అప్పుడు విష్ణు శర్మని పిలిచిన సభకి మరొక పండితుడు ఆ సభకు ఆహ్వానించారు ఆ ఊరి వారు. ఇంతలో ఇదిలా జరుగుతూ ఉండగా ఒకసారి విష్ణు శర్మని ఇలాగే ఒక ఊరి వారు పాండిత్య సభకి పిలవడం జరుగుతుంది. పిలిచినప్పుడు అదే సభకి ఇంకొక పండితుడిని కూడా పిలిచారు. ఆ పిలిచినప్పుడు ఆ పండితులు రావడానికి కొంత ఊరు దాటి బల్లకట్టు దాటి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేటప్పటికి విష్ణు శర్మ అంటాడు, ఆ పండితులు తన ముందు పెద్ద గొప్ప కారు, తాను అంతసేపు వేచి ఉండాల్సిన అవసరం ఏమిటి? వాగ్వాదం చేసి సభను ప్రారంభం చేయించాడు. చేసేదేమీ లేక సభ నిర్వహించేవారు సభ ప్రారంభించారు. సభ సాగుతుండగా పండితులు వచ్చారు. ఎవరైతే ఊరుని అవతల ఇంకో పండితులను కూడా పిలిచారో ఆ పండితుడు వచ్చాడు. వచ్చినప్పుడు విష్ణు శర్మ కోపంగా ఆ పండితుడు వంక యగాదిగా చూశాడు. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. సభ అయిపోయింది. ఇక్కడ నారాయణుడు భార్యా పిల్లలతో తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుని స్వామితో తన పిల్లవాడి పరిస్థితి విన్నవించుకోవడం, స్వామికి నమస్కరిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోవిందా గోవిందా అని కేక వినబడడం జరిగింది. నారాయణ శర్మ ఒక్కసారిగా అందరూ జనంలో పిలుస్తూ ఉంటారులే గోవింద నామస్మరణని ముందు అనుకున్నాడు. తర్వాత మళ్ళీ వినబడేటప్పటికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అది తన మూడవ కుమారుడి మాట. స్వామి ముందు కూర్చుని పద్యాలు చదువుతూ భక్తితో నమస్కరిస్తూ ఆ పిల్లవాడు అమితాశ్చర్యంతో నోటి మాట రాక నిబ్బెరతో నిలబడ్డాడు. ఆ దంపతులు సంతోషంతో నారాయణుడిని పదే పదే వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తితో శ్రీక్రమే నీ కొండకు పునర్దర్శనాన్ని కూడా కల్పించమని వేడుకుంటున్నానని పదే పదే పునఃపునః నమస్కారాలతో ఊరికి మళ్ళా వెనక్కి వచ్చాడు. ఊర్లోకి వచ్చేసరికి విష్ణు శర్మకి అనారోగ్యం వచ్చిందని మంచాన పడ్డాడని తెలిసింది. సరే, తోటి పండితుడు, తోటి ఊర్లో ఉన్నాము. అతను ఎలా ఉంటేనే అహంభావం మనకెందుకు? ముందు అతన్నెళ్ళి పలకరించి వద్దామని చెప్పి ఇంటికి రాగానే విష్ణు శర్మని పలకరించుటకు నారాయణుడు వారింటికి వెళ్ళాడు. నారాయణుని చూసి విష్ణు శర్మ అంత గర్విష్ఠుడు, ఏం పాపం చేశాను? ఇంత అనారోగ్యం చిక్కడం లేదు అన్నీ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. తిరుమలేశుని గోవిందా గోవిందా వెంకటరమణ సంకటహరణ అని స్మరించను వెనుదిరిగాడు. ఆ ఊరుకోవయ్యా నారాయణ శర్మ, ఏంటో తెలియకుండా ఏమిటో అంతు చిక్కకుండా ఈ అనారోగ్యం నన్ను వెంటబడుతోంది. ఒక నామస్మరణకే ఇలా అయిపోతుందా? ఆ దేవుడెవరో ఆ మూలకెళ్ళొచ్చావు, నీ కొడుకేమన్నా బాగుపడ్డాడా ఏమిటి అనగానే వెంటనే వెనుదిరిగి వింటున్నవాడు కూడా, విష్ణు శర్మ గారు, ఒక పండితుణ్ణి నీ విద్యాహంకారంతో అవమానించావు. ఊరిలోకి రాగానే నాకు విషయాలన్నీ తెలిసాయి. తోటివారి ముందు నీవు గర్వంగా నీ చదువుని నీ అహంభావాన్ని చూపించావు. అందరినీ ఈసడించావు. వేద పండితులను పెద్దలను ఏనాడూ నువ్వు నమస్కరించలేవు. నీ నోటికి ఎంత మాట పడితే అంత మాటలు తోటివారిని అన్నావు. ఇవన్నిటికీ ఈరోజు అనారోగ్య ప్రభావాలే కదయ్యా. ఏ దోషం చేసినా వ్యాధి రూపేణ పీడిత, తప్పు చేసిన వాడిని మొట్టమొదట శిక్షించేది ఈ కలియుగంలో వ్యాధి రూపంలోనేనయ్యా అని చెప్పాడు. చెప్పగానే వెంటనే అతని మాటలకి పడుకున్నవాడే కళ్ళు దించుకుని కళ్ళమ్మటి నుంచి నీళ్ల పర్యంతం అయ్యాడు విష్ణు శర్మ. నారాయణ శర్మ తాను ఏమీ దప్పటం లేదని, నీకు కర్తవ్యాన్ని బోధిస్తున్నానని, నాకు ఆ రోజు హరికథా కాలక్షేప పండితుడు చెప్పిన మాటలతోటి నేను ఈ రోజు తిరుమలకి వెళ్ళడం, నా కుమారుడిదిగో ఈ పాండిత్యాన్ని చూపించాడని మరల ఇంటికి వెళ్ళి పిల్లాడిని తీసుకువచ్చి తను చదివిన విషయాలు చూసిన విషయాలన్నింటినీ కూడా గడగడా చెప్పించాడు నారాయణ శర్మ విష్ణు శర్మకి. వీటన్నిటి ప్రభావం ఏమిటి అంటే, సర్వస్య శరణాగతి గోవింద, నేను ఇంకెప్పుడూ కూడా ఎక్కడ అహంభావాన్ని ప్రదర్శించనని చెప్పి నీలో ఉన్న కామక్రోధాలన్నింటినీ కూడా విడనాడి స్వామి పాదాల చెంత చేరు, తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నారాయణ శర్మ చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు విష్ణు శర్మ తనకి తానుగా మానసికంగా బుద్ధి తెచ్చుకుని తాను చేసిన తప్పుడు పనులన్నింటికి
తప్పుడు మాటలకు, తనలోని అహంభావానికి, అహంకారానికి తానే సిగ్గుపడి వెంటనే నీ కొండకు వస్తాను, వెంకటహరణ, సంకటహరణ, గోవిందా గోవిందా అని చేతులెత్తి నమస్కరించగానే చేతులు వచ్చాయి, కాళ్ళు పనిచేశాయి. అంతేకాకుండా కొంతకాలానికి అనారోగ్యం తగ్గి తిరుమల కొండకు వెళ్ళి స్వామిని సేవించుకున్నాడు విష్ణు శర్మ. మూలా నక్షత్రపు కథలో మీకు అర్థమైనది ఏమిటి అంటే, సరస్వతీదేవి అనుగ్రహం ఎంతమందికి ఉన్నా కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనకుంటారు. ముందున్నవారు అహంకారం పడకూడదు, వెనకున్నవారు ముందుకు వెళ్ళిపోతున్న వారిని చూసి కూడా ఈర్ష్య పడకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సరస్వతీ కటాక్షం అనేది భగవత్ కటాక్షం. ఏదో ఒక రూపంలో అమ్మవారు మనల్ని మనకి తెలివితేటలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మరీ అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి కూడా తీసుకువస్తుంది. కాబట్టి సరస్వతి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకున్న వారికి ఈ మూలా నక్షత్రం రోజున వెళ్ళి దర్శించుకుని స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవించుకున్న వారికి, విద్యార్థులందరికీ కూడా విద్య వస్తుంది, పండితులకు పాండిత్యం మరింత ముందుకు వెళ్తుంది, కళలను నమ్ముకున్న వారికి తమ కళలలో ముందుంటారు అని చెప్పడం జరుగుతోంది. అలాగే